65% ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు. హైకోర్టు సంచలన తీర్పు. 65% రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గతేడాది బీహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65%కి పెంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పాట్నా హైకోర్టు 65%కి రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని తాజాగా తీర్పును వెలువరించింది. బీహార్లో కులగణన తర్వాత విద్య, ఉద్యోగ రంగాలలో కల్పిస్తున్న రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లును తీసుకొచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన అణగారిన వర్గాల రిజర్వేషన్లను 50% నుంచి 65%కి పెంచారు. అయితే 65% రిజర్వేషన్లు పెట్టడం వల్ల నైపుణ్యం కలిగిన ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థులు వెనుకబడిపోతారు. సామాజిక అసమానతలకి తావిస్తుంది. ఇది ఏ రూపంగా చూసుకున్నా సమాజానికి మంచిది కాదని హైకోర్టు వెల్లడించింది. ఆర్థికంగా వెనుకబడిన వారి అభివృద్ధిని ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ రిజర్వేషన్లను 65%కి పెంచడం వల్ల దేశానికి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నాం? ఎటువంటి స్కిల్స్ లేని వాళ్లను గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకొని వచ్చి కూర్చోబెట్టి రాష్ట్రాన్ని ఏ స్థాయిలో నడిపించబోతున్నారంటూ ప్రశ్నించింది హైకోర్టు. ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఉద్దేశించి 10% రిజర్వేషన్లు కలిపి రిజర్వేషన్లు 75%కి చేరుతాయి. అయితే ఇంకా రాష్ట్రంలో మిగతా తక్కిన అగ్రవర్ణాల పరిస్థితి ఏంటని సూటిగా స్పష్టంగా హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి రాష్ట్రపతి ఆమోదం ఎలా తెలియజేశారనేది కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. ఇలాంటి విపరీత ధోరణుల వల్లనే ఉద్యమాలు పుట్టుకొస్తాయి, సమాజంలో అసమానతలు పెరిగిపోతాయని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. తీర్పుపై ఎలాంటి జాప్యం లేకుండా మొదటి సెషన్లోనే తీర్పును ప్రకటించారు. అయితే దీనిపై ఎటువంటి అభ్యంతరాలున్నా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చని స్పష్టంగా చెప్పారు న్యాయమూర్తి.